హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గోధుమ పిండితో పిజ్జా అయితే చేసుకుందాం. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. ముందుగా సాల్ట్ వేసి కలుపుకుందాం. తర్వాత కొద్దిగా నూనె అయితే వేసుకుంటా ఉన్నాను. నూనె అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా సోడా వేసుకుంటా ఉన్నాను. నేనైతే ఇందులో బేకింగ్ సోడా, చక్కెర అవన్నీ వేయడం లేదు. మీకు ఇష్టం ఉంటే చక్కెర, బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే మీకు పెరుగుతో చేసుకోవాలనుకుంటే నేను నీళ్ళు వేసే ప్లేస్లో పెరుగు వేసుకోండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ వేసి కలుపుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసి అందులో ఒక 10-20 నిమిషాలు అట్నే ఉంచుదాం. ఆలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని అయితే తీసుకొని ఇంకో 2 to 3 minutes దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని అయితే మనం ఒక రౌండ్ షేప్లో అయితే దీన్ని తయారు చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా ఇలా తీసేసుకోండి రౌండ్ షేప్గా. పిండిని అయితే మనం ఎక్కువ పల్సగా అయితే చేసుకోకూడదండి. మనం డైరెక్ట్ ప్యాన్ మీద పెడతాం కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. అప్పుడే కొంచెం సాఫ్ట్ ఉంటుంది పిజ్జా అనేది. ఈ విధంగా హోల్స్ పెట్టడం వల్ల పిండి, చీజ్ అనేది బాగా ఉడుకుతుంది. అందువల్ల ఈ హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్ అయితే తయారు చేసుకుందాం. టమోటా సాస్ కొద్దిగా, ఒక తెల్లగడ్డ చిన్న పీసెస్గా కట్ చేసి అందులో యాడ్ చేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుందాం. మీకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పిజ్జా బేస్ మీద అయితే అప్లై చేద్దాం. తర్వాత చీజ్ వేసుకుందాం. నేను మైదా పిండితో చేసిన పిజ్జాలో అయితే చీజ్ అయితే నేను తక్కువ వేసాను. ఇందులో అయితే నేను ఎక్కువ వేస్తున్నాను. చీజ్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే దీని మీద బాగా అరేంజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉందో దాన్ని పెట్టుకోండి. కార్న్ ఉంటే కార్న్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, టమోటో, ఆనియన్స్తో చేస్తున్నా. వెజిటేబుల్స్ అన్నీ పెట్టిన తర్వాత చివరిగా చీజ్ అయితే పైన వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చీజ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతే, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేనైతే చిన్న చపాతీని రుద్దుకొని ఫస్ట్ డైరెక్ట్ అట్నే పిజ్జా పెట్టకుండా చపాతీని ఇట్టు పెట్టేసి దాని మీద పిజ్జా పెడతాను. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మాడకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పిజ్జా టేస్ట్ కూడా బాగుంటుంది. పిజ్జాని అయితే దాని మీద నిదానంగా పెట్టుకోవాలి. నేనైతే చపాతీని చిన్నదిగా చేసిండా, ఇంకొంచెం పెద్దది చేసుకోండి. ఇప్పుడు 10 to 15 minutes సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. 10 to 15 minutes తర్వాత చూడండి పిజ్జా అయితే ఎంత బాగా రెడీ అయ్యిందో. అంతే, దీన్ని అయితే తీసుకుందాం. మనం ముందుగా పెట్టుకున్నాం కదా చపాతీ, చూడండి ఎంతలా మాడిపోయిందో. పిజ్జా అయితే బ్యాక్ సైడ్ ఎక్కువ మాడలేదు. చూడండి, చూపిస్తా ఒకసారి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పిజ్జా ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా బాగుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం పిజ్జా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.